గాథ ఇన్నయ్యకు బెయిల్ 48 గంటల పాటు మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి. ఇన్నయ్య తల్లి దరిసమ్మ కన్నుమూత. నేడు జనగామ జిల్లాలో అంత్యక్రియలు. ఉపా కేసులో అరెస్ట్ అయిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి తెరిసమ్మ గురువారం రాత్రి కన్ను మూయగా ఆమె అంత్యక్రియలు నేడు శనివారం జనగామ జిల్లాలో జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో జరగనున్నాయి. అంత్యక్రియలో పాల్గొనేందుకు కోర్టు ఇన్నయ్యకు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నయ్య గారు అసలు అరెస్ట్ అవడమే ఒక ప్రశ్నార్థకం, చాలా బాధాకరము. బట్ ఇప్పుడు ఆవిడ తల్లి కూడా కన్నుమూయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే అంత్యక్రియలు చేయాలి కాబట్టి 2 రోజులు గాథ ఇన్నయ్య గారికి మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అండ్ అతి త్వరలో ఆయన కూడా తొందరగా విడుదలై బయటికి రావాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం.